2 8 అయింది, 2 4 8, 4 4 56. ఆన్సర్లో 6 ఎండింగ్లో ఉండాలి. ఆన్సర్లో 6 ఎండింగ్లో ఉండాలి. ఆన్సర్లో 6 ఎండింగ్లో ఉండాలి. ఇది ఒక అప్రోచ్. ఇంకోటి ప్రైమ్ నంబర్ అప్రోచ్. పెద్ద పెద్ద నెంబర్లు ఇచ్చినప్పుడు మీకు బాగా ఉపయోగపడుతుంది. ఈ 2 నంబర్లో ఒకటి 7 తోటి డివైడ్ అయ్యేది ఉంది అంటే ఆన్సర్ 7 తోటి డివైడ్ అవ్వాలి. మళ్ళీ ఈ 2 నంబర్లో ఒకటి 4 తోటి డివైడ్ అవుతుంది. ఇది 4 తోటి డివైడ్ కావట్లేదు. ఈ లాజిక్స్ అన్నీ 1 by 1 ఎట్లయితే చెప్తున్నానో అలానే రాసుకోండి సార్. ఇది చిన్న నంబర్లు కాబట్టి మీ మైండ్లో 12 4 48, 14 4 56 అని చేస్తాం. నాకు ఇంటెన్షన్ 2 డిజిట్ నంబర్ కాదు, 5 డిజిట్ నంబర్, 6 డిజిట్ నంబర్ రాసినప్పుడు మీరు ఈ ఆలోచనతోటి ముందుకెళ్ళాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? 4 అనేది 68 అయింది. ఇక్కడ చూడండి సార్, 4 అనేది 12 అయింది, 4 3 12, 8 3 24. ఆన్సర్ 4 తోటి ఎండ్ అవ్వాలి. ఆన్సర్ 4 తోటి ఎండ్ అవ్వాలి. ఎండ్ అవ్వక ఇప్పుడు సపోజ్గా ఇది 304 ఉన్నదనుకోండి, 304 తప్పు. ఎందుకంటే ఈ 2 నంబర్లలో ఒక నంబర్ 17 తోటి డివైడ్ అవుతుంది. ఈ 2 నంబర్లలో ఒక నంబర్ 17 తోటి డివైడ్ అవ్వాలి. 204, 17 1s are 17, 17 2s are 34. మన దగ్గర మొత్తము 5 ఆయుధాలు ఉన్నాయి సార్. ఏంటా 5 ఆయుధాలు? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. నెక్స్ట్ ఆయుధం ఏంటి? డివిజిబిలిటీ రూల్. నెక్స్ట్ ఆయుధం ఏంటి? ప్రైమ్ నంబర్. నెక్స్ట్ ఆయుధం ఏంటి? డిజిటల్ సమ్. నెక్స్ట్ ఆయుధం ఏంటి? రైట్ అప్రాక్సిమేషన్. ఈ 5 ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. తెలిస్తే ఖచ్చితంగా మీకు 5-6 క్వశ్చన్లు ఎక్స్ట్రా ఈజీగా చేస్తారు. ఇది నాకు ఏమీ అవసరం లేదు. డిఏఓ ప్రీవియస్ ఇయర్ పేపర్ నేను సాల్వ్ చేశాను, యూట్యూబ్లో వెళ్ళి చూడండి. ఎస్ఐ ప్రిలిమ్స్ పేపర్ సాల్వ్ చేశాను, వెళ్ళి చూడండి. రైట్ తెలంగాణ కానిస్టేబుల్ పేపర్ సాల్వ్ చేశాను, వెళ్ళి చూడండి. చాలా ప్రాబ్లమ్స్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ యూజ్ చేశాను. 3 7 అయింది. 3ని ఏ అంకెతోటి లబ్ధం చేస్తే 7 వస్తుంది? 3 9 27, 9 9 81. సాల్వ్ చేయాల్సిన అవసరమే లేదు. ఆన్సర్ అంతా 81. ఆన్సర్ అంతా 81. అందరికీ ఈ లాజిక్స్ అర్థమైందా? ఇది స్లోగా నేను సింగిల్ డిజిట్ 2 డిజిట్ పీకేస్తా. అప్పుడు ఈ ఫౌండేషన్ క్లాస్ మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ ఈ లాజిక్ అర్థమైంది కదా?